అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్టోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం పైన ఇరాన్ నిన్న మిసైల్ అటాక్ చేసింది. ఈ అటాక్ లో నెతన్యాహు చనిపోయాడు అని నిన్న రోజంతా న్యూస్ వైరల్ అయింది. ఇరాన్ మిలిటరీ, ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ అంటారు. వీరు నిన్న అంటే మార్చి 2, 2026వ తేదీన ఈ ప్రకటన చేసింది. మేము ఇజ్రాయెల్లోని బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం అండ్ ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ హెడ్ క్వార్టర్స్ ను ఖైబర్ మిసైల్స్ తో టార్గెట్ చేశాం. ఇది అయతుల్లా అలీ ఖమేనీ మరణానికి తీసుకున్న ప్రతీకార దాడి. ఈ దాడిలో నెతన్యాహు చనిపోయాడు అని ప్రకటించింది. ఇదే విషయంగా ఇరాన్ కి చెందిన మీడియా అండ్ మరికొన్ని ఇతర సోషల్ మీడియా పోస్టులు నెతన్యాహు ఫేట్ అన్క్లియర్ అంటూ ప్రచారం చేశాయి. ఇది చాలా పెద్ద విషయం. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహును ఇరాన్ గనక ఇలా టార్గెట్ చేయడం నిజమే అయితే ఇరాన్ కి ఇది ఘన విజయం అవుతుంది. ఇజ్రాయెల్ ఏ విధంగా అయితే ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీని లేపేసిందో అదే విధంగా 24 గంటల్లో నెతన్యాహును చంపడం ఇరాన్ విజయం అవుతుంది కదా. అయితే 2025 జూన్ నెలలో కూడా ఇజ్రాయెల్ ఇరాన్ పైన 12 రోజులు దాడి చేసింది. చివరగా యుఎస్ B-2 బాంబర్స్ ఇరాన్ న్యూక్లియర్ సెంటర్స్ పైన దాడులు చేశాయి. ఈ సందర్భంగా ఇరాన్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ అండ్ సర్వైలెన్స్, డిఫెన్స్ సిస్టమ్, ఎయిర్ బేసులు ధ్వంసం అయ్యాయి. ఇంతగా అన్ని వ్యవస్థలు అప్పుడే నాశనం అయినా కూడా ఇరాన్ ఇలా నెతన్యాహును టార్గెట్ చేయడం మరి గొప్ప విషయమే అవుతుంది. అసలు ఈ వ్యవస్థలు అన్ని దెబ్బతిన్న తర్వాత ఇరాన్ ఎలా ఇదంతా చేయగలుగుతోంది అని అంటే ఇరాన్పై చేసిన 12 రోజుల దాడుల్లో ఇరాన్ ఇంటెలిజెన్స్ అండ్ ఇతర వ్యవస్థలు పూర్తిగా దెబ్బతినలేదు. కొంతవరకు ఇంకా మిగిలే ఉన్నాయి. మొన్న యుఎస్ అండ్ ఇజ్రాయిల్ మొదటి అటాక్ లోనే ఇరాన్ ఇంటెలిజెన్స్ వ్యవస్థని 90% నాశనం చేశారు. ఖమేనీ మరణంతో పాటు దాదాపుగా 40 మంది ఇంటెలిజెన్స్ శాఖకు చెందిన అధికారులు చనిపోయారు. IRGC లీడర్స్, సెక్యూరిటీ అధికారులు, గార్డ్స్ చనిపోయారు. దీనివల్ల ఇరాన్ ఇంటెలిజెన్స్ 90% దెబ్బతిన్నది అని అప్పుడు అన్నారు. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే ఇరాన్ తన శత్రువుల దాడులను ముందుగా గుర్తించలేదు. ఇజ్రాయిల్ ఇలా శత్రుదేశం గుర్తించకుండా ముందే కొట్టి జాగ్రత్త పడుతుంది. శత్రువు యొక్క కీలక మంత్రులను, అధికారులను వారి వారి దేశాలలో ఉండగానే, వారి నివాసాలలో ఉండగానే కనిపెట్టి అక్కడే వారిని లేపేసిన సంఘటనలు అనేకం ఉన్నాయి ఇజ్రాయెల్ చరిత్రలో. ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ అండ్ స్పై వ్యవస్థ అంత ధీటుగా ఉంటుంది. ఇరాన్కి అంత లేదు. పైగా ఇజ్రాయెల్ ముందుగానే ఈ ఇంటెలిజెన్స్ అండ్ స్పై వ్యవస్థలను దెబ్బతీసింది. కానీ ఇరాన్ ఇంటెలిజెన్స్ కు చెందిన ఒక్క చీఫ్ కీలక అధికారి మజీద్ ఖదీం మాత్రం ఇంకా బతికే ఉన్నాడు. అలీ ఖమేనీతో పాటు ఇతను పోవాల్సిన వాడే, కానీ అదృష్టవశాత్తు ఇతను సర్వైవ్ అయ్యాడు. ఇప్పుడు ఇరాన్ ఇంటెలిజెన్స్ ని ఇతను మెయింటైన్ చేస్తున్నాడు. అలీ ఖమేనీ ఆ సమయానికి తన కార్యాలయంలోనే ఉన్నాడు అని గుర్తించడం, అతని కార్యాలయాన్ని, సమయాన్ని కరెక్ట్ గా గుర్తించడం, ఒక్క షాట్ తో లేపేయడం మామూలు విషయం కాదు, అసాధారణ విషయం. ఇది ఇజ్రాయెల్ యొక్క మొసాద్ గొప్పతనం. ఇజ్రాయెల్ కి ఇలా చేయగల నెట్వర్క్ ఉంది. గతంలో ఇలాంటివి చాలా చేసిన చరిత్ర ఉంది. ఇప్పుడు ఇరాన్ కూడా నెతన్యాహు కార్యాలయం పైన దాడి చేశాం, నెతన్యాహును లేపేశాం అని తాను కూడా గొప్పే అని చెప్పుకుంటోంది. కానీ ఇరాన్ ఈ చెప్పడం పూర్తిగా నిజం కాదు, కొంతవరకే నిజం. ఇరాన్ ఖైబర్ మిసైల్ తో బెంజమిన్ నెతన్యాహు కార్యాలయాన్ని టార్గెట్ చేయడం నిజం. టెల్ అవీవ్ లోని హకిరియా అను ప్రాంతంలోని డిఫెన్స్ మినిస్ట్రీ కాంప్లెక్స్ పైన ఇరాన్ మిసైల్ పడడం నిజమే. దీనిని సర్ప్రైజ్ అటాక్ అని ఇరాన్ ప్రకటించుకుంది కూడా. నెతన్యాహు ఫేట్ అన్క్లియర్ అని ఆయన ఆఫీసు భారీగా దెబ్బతిన్నది అని కూడా చెప్పుకుంది. ఈ విధంగా సోషల్ మీడియాలో నిన్న రోజంతా పోస్టులు వెల్లువెత్తాయి. కానీ ఫ్యాక్ట్ ఏమిటి అంటే ఇది పూర్తిగా నిజం కాదు. ఇరాన్ మిసైల్స్ ని ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ అండ్ ఇతర డిఫెన్స్ లేయర్స్ పర్ఫెక్ట్ గా అడ్డుకున్నాయి. టెల్ అవీవ్ లోని డిఫెన్స్ మినిస్ట్రీ కాంప్లెక్స్ కి పెద్దగా నష్టం ఏం జరగలేదు, దానిపైన అసలు జాడే జరగలేదు అని ఇజ్రాయెల్ చెప్తోంది. అక్కడ ఎలాంటి ప్రాణ నష్టం కూడా జరగలేదు. నెతన్యాహు ఆఫీసు హకిరియా కూడా దాడికి గురి కాలేదు. సో నెతన్యాహుకు ఎలాంటి ప్రమాదం జరగలేదు, అతను ఇంకా బతికే ఉన్నాడు. నెతన్యాహు దేశం విడిచి వెళ్లాడు, జర్మనీలో తలదాచుకున్నాడు, US కి వెళ్లి అక్కడ దాక్కున్నాడు అన్న ప్రాపగండా కూడా బాగానే జరుగుతోంది. కానీ నెతన్యాహు ఇజ్రాయెల్ విడిచి ఎక్కడకు వెళ్లలేదు. నిన్న ఈ వార్తలు వచ్చిన తర్వాతనే అతను బీత్ మెష్ అను ప్రాంతానికి వెళ్లాడు. అక్కడ మీడియాతో మాట్లాడాడు. మార్చి 2వ తేదీన అంటే నిన్ననే అక్కడ మాట్లాడాడు. ఇది ఇరాన్ ఖైబర్ మిసైల్ తో నెతన్యాహు కార్యాలయాన్ని పేల్చేశాం, అతన్ని లేపేశాం అన్న ప్రాపగాండా చేసిన తర్వాతే జరిగిన విషయం. నిన్న ఇరాన్ టెల్-అవీవ్ అండ్ జెరూసలేంలకు మధ్య ఉండే బీట్ మెష్ అను ప్రాంతాన్ని టార్గెట్ చేసింది. ఇక్కడ మిసైల్స్ పేలడంతో 3 టీనేజర్స్ తో సహా 9 మంది చనిపోయారు. సో ఈ సంఘటన జరిగిన ప్రాంతాన్ని విజిట్ చేశాడు నెతన్యాహు నిన్న. ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేయగలిగితే అది మొత్తం మానవాళికి ప్రమాదంగా మారుతుంది. మన రక్షణ కోసం మేం చర్యలు తీసుకుంటున్నాం.
అలా చేయడం ద్వారా మరెందరో ప్రజలను కూడా రక్షిస్తున్నాం. ఈ ప్రపంచాన్ని కాపాడే గొప్ప ప్రయత్నంలో మాతో కలిసి పనిచేస్తున్న మా మంచి స్నేహితుడు ప్రపంచ నాయకుడు డొనాల్డ్ ట్రంప్కు మా కృతజ్ఞతలు అని కూడా బీట్ మెష్ నుండి బెంజమిన్ నెతన్యాహు మాట్లాడాడు. ఈ విధంగా మాట్లాడినట్టుగా రికార్డ్ అయింది, సోషల్ మీడియాలో వైరల్ కూడా అయింది. ఇందుకు సంబంధించిన ఫుటేజ్ని కూడా మీడియా పబ్లిష్ చేసింది. సో వెరీ క్లియర్, ఇరాన్ బెంజమిన్ నెతన్యాహు ఆఫీసును పేల్చలేకపోయింది, ఆయన బతికే ఉన్నాడు. ఇరాన్ సుప్రీం లీడర్ని ఇజ్రాయెల్ లేపేయగలిగింది. ఇజ్రాయెల్ వద్ద మొసాద్, షిన్బెట్, యూనిట్ 8200 అను స్పై ఏజెన్సీలు, వరల్డ్ క్లాస్ ఏజెన్సీలు ఉన్నాయి. ఇవి CIA అంటే అమెరికా ఇంటెలిజెన్స్ తో కలిసి మల్టీ లేయర్డ్ ఇంటెలిజెన్స్ ని ఉపయోగించి కొన్ని నెలల తరబడి ఆయతుల్లా ఖమేనీని కనిపెట్టడం విషయంగా పనిచేయడం వల్ల సాధ్యమైంది. ఖమేనీ యొక్క ప్యాటర్న్ ఆఫ్ లైఫ్ అనాలిసిస్ అంటే అతని రోజువారీ రొటీన్ జీవిత విధానం, అతను ఎక్కడికి వెళుతున్నాడు, ఏం చేస్తున్నాడు, ఏం తింటున్నాడు, ఎక్కడ పడుకుంటున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు, ఎక్కడ మీట్ అవుతున్నాడు అనే విషయాలపైన నిఘా పెట్టడం, శాటిలైట్ ప్లస్ డ్రోన్ సర్వైలెన్స్ ని ఉపయోగించడం, ఖమేనీ బాడీ గార్డ్స్ ని గురించి కూడా తెలుసుకోవడం, వారి లైఫ్ అనాలిసిస్ చేయడం, వారి ఫోన్స్ ని హ్యాక్ చేసి లొకేషన్ ని తెలుసుకోవడం, సమావేశ వివరాలు, ఎక్కడ జరుగుతున్న హ్యూమన్ ఇంటెలిజెన్స్ అంటే ఇరాన్ లోపల ఇజ్రాయెల్ ఏజెంట్స్ పనిచేస్తూ ఉంటారు, వీరితో సమాచారం తెలుసుకోవడం, ఇలాంటి రకరకాల సీక్రెట్ వ్యవస్థలతో నెలల తరబడి ట్రాక్ చేసిన తర్వాత మొన్న ఖమేనీ తన ఆఫీసులో ఉన్నాడు అన్న సమాచారం క్లియర్ అవడంతో వెంటనే అటాక్ చేశారు. ఇలాంటి అటాక్స్ చేయగలగడం యుఎస్కి ఇజ్రాయెల్కి బాగా అలవాటు. అలాంటి వ్యవస్థలు వారికి ఉన్నాయి, కానీ ఇలాంటి వ్యవస్థలు ఇరాన్ వద్ద అంత సమర్థవంతంగా లేవు. ఇజ్రాయెల్లో నెతన్యాహును టార్గెట్ చేయగలిగేంత ప్రిసిషన్ ఇంటెలిజెన్స్, శాటిలైట్ సర్వైలెన్స్ వ్యవస్థలు లేవు. ఇజ్రాయెల్ను టార్గెట్ చేయగల బాలిస్టిక్ మిసైల్స్ ఖైబర్ షెకాన్, ఫతా సిరీస్లు ఉన్నాయి, కానీ వీటిని కూడా ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ అండ్ 4 లేయర్డ్ డిఫెన్స్ సిస్టమ్ 90 to 95% అడ్డుకుంటున్నాయి. దీనివల్ల ఇరాన్ మిసైల్స్ 5 to 10% మాత్రమే ఇజ్రాయెల్ కి నష్టం చేయగలుగుతున్నాయి. ఇందువల్ల ఇరాన్ ప్రయోగించిన ఖైబర్ మిసైల్ నెతన్యాహును ఏమీ చేయలేకపోయింది. ఇదే సమయంలో ఇరాన్ కి ఇలాంటి ఐరన్ డోమ్ వ్యవస్థ గాని డిఫెన్స్ సిస్టమ్ గాని లేవు. అంతకు క్రితమే ఇజ్రాయెల్కు ఉన్న కొద్దిపాటి ఈ డిఫెన్స్ వ్యవస్థను ఇజ్రాయెల్ డిస్ట్రాయ్ చేసింది. కాబట్టి ఇప్పుడు యుఎస్ అండ్ ఇజ్రాయెల్స్ ప్రయోగించే మిసైల్స్ ఏ అడ్డంకి లేకుండా ఇరాన్ని డిస్ట్రాయ్ చేస్తున్నాయి. ఈ డిఫెన్స్ సిస్టమ్ లేదు కాబట్టే ఖమేనీని కూడా లేపేయగలిగారు సులభంగా. పోతే ఇరాన్ ఏ విధంగానైతే నెతన్యాహును లేపేశామని ప్రాపగాండా నరేట్ చేసిందో అలానే ఇజ్రాయెల్ కూడా ఆయతుల్లా ఖమేనీని చంపేసిన తర్వాత అతని ప్లేస్లో నియమితుడైన తాత్కాలిక సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ రెజా అరాఫీని కూడా లేపేశామని ప్రాపగాండా నరేట్ చేసింది. ఇందుకు సంబంధించిన న్యూస్ కూడా నిన్న రోజంతా షేర్ అయ్యింది. కానీ ఇది కూడా కేవలం రూమర్ మాత్రమే. యుద్ధం జరుగుతున్నప్పుడు ఇలాంటి రూమర్స్ చాలా వస్తూ ఉంటాయి. ఏది నిజం ఏది అబద్ధం అని తెలుసుకోవడం కూడా చాలా కష్టం. పాత ఫుటేజీలను చూపిస్తూ ఇప్పుడే జరిగింది అన్నట్టుగా చెప్తూ ఉంటారు. అయితే ఫ్యాక్ట్ చెక్ చేస్తే అసలు నిజం తెలుస్తుంది. ఈ ఫ్యాక్ట్ చెక్ ద్వారా తెలిసింది ఏమిటి అంటే తాత్కాలిక సుప్రీం లీడర్ అరాఫీ చనిపోలేదు, అతను ఇంకా పనిచేస్తున్నాడు. ఇక ఇరాన్ చాలా భీకరంగా చెలరేగిపోతోంది. ఖమేనీ మరణానికి రిటైలియేషన్ ఇస్తోంది. ఇజ్రాయెల్ పైన యుఎస్ బేసులు ఉన్న గల్ఫ్ దేశాలపైన మిసైల్స్, డ్రోన్స్, బాంబ్స్ తో విరుచుకుపడుతోంది. మరోవైపు లెబనాన్ నుండి హిజ్బుల్లాస్ కూడా ఇజ్రాయెల్ పైన దాడులు చేస్తున్నారు. ఇజ్రాయెల్ లెబనాన్లోని హిజ్బుల్లా స్థావరాలపైన దాడులు చేస్తోంది. హిజ్బుల్లా ప్రధాన నాయకుడిని కూడా లేపేసింది. ఇజ్రాయెల్ టార్గెట్స్ ఈ విధంగా ఉంటాయి. లెబనాన్లో ఉన్న హిజ్బుల్లా నాయకుడిని గుర్తించింది, లేపేయగలిగింది, ఇలా ఉంటాయి. వారు ఈ విధంగా ఎస్కలేట్ అవుతూనే ఉంది. మరి ఇది ఎప్పటిదాకా కొనసాగుతుంది, ఏ విధంగా స్టాప్ అవుతుంది అనే విషయంగా వేచి చూడాల్సి ఉంది. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.